మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నిన్నటి రోజున టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షునిగా నేను మా యొక్క కార్యవర్గ సభ్యులందరితో కూడా చాలామందితో కలిసి కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాం. కవిత అక్కనే, మన అందరికీ అక్కనే, సరే మనకంటే చిన్న అయినా పెద్ద అయినా అక్కనే. సో మరి వారి ఇంటికి పోవడం ఎందుకు పోయినాం అంటే, వారు పిలిచిండ్రు, మీ అసోసియేషన్ మొత్తం రండి. గతంలో మేము యూట్యూబ్ ఛానల్ అన్నిటితో మీటింగ్ పెట్టినాము. సో మీకు ఏదో హెల్త్ ఇన్సూరెన్స్లు అవి ఇవి చేస్తాము అనే ఉద్దేశంతో ఏదో పిలిచిండ్రు. సో నేను కూడా చెప్పిన, మరి ఒక హెల్త్ ఇన్సూరెన్స్లే కాదు, మాకున్న సమస్యలు మీకు చెప్తాం. మీరు ఒక పొలిటికల్ లీడరు, ఎమ్మెల్సీ, గతంలో మీ ఫాదరు ముఖ్యమంత్రి, గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు మా సమస్యలు చెప్తాం. ఎందుకంటే ఈ టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు ఎందుకు చేసినామని చెప్తామని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. వారు స్వయంగా మొదట మా ప్రధాన కార్యదర్శి శ్రావ్యకు ఫోన్ చేసిండ్రు. శ్రావ్య నాకు చెప్పింది. చెప్పిన తర్వాత మరి ఇక్కడ ఒక అధ్యక్షుడు ఉన్నాడు, అధ్యక్షుడికి చేస్తే మనం పోతామని చెప్పినాం. సో అదేవిధంగా వారు కూడా మర్యాదపూర్వకంగానే నాకు ఫోన్ చేయడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారు ఫోన్ చేస్తే నేను మన టీం మొత్తం ఇక టీడీఎంఏలో దాదాపు కొంతమంది రాలేదు. సో కొంతమందితో కలిసిపోవడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది ఇక అది నాకైతే చెప్పుకుంటే చాలా బాధ. వీళ్ళ అధికారంలో ఎందుకు పోయిందంటే, వీళ్ళ అధికారం ఎందుకు పోయింది అనేది ఫస్ట్ క్లియర్గా చెప్తారా. మర్యాద అనేది లేదు, ఏం మాట్లాడేది అనేది లేదు, ఏం మాట్లాడాలన్నా ఏం మాట్లాడద్దా అనేది తెలియదు. వీళ్ళు బాగా నాలెడ్జ్ ఉంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉన్నది కావచ్చు. నేనే చెప్తా, చాలా సందర్భాలలో చెప్పిన మిత్రులారా, కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్కు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదు, కేటీఆర్కు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదు, కవితకున్న నాలెడ్జ్ ఎవరు లేదు, హరీష్ రావుకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. కానీ మర్యాద విషయంలో జీరో. ఇంకా ఈ విధంగానే మనం దండబెట్టి కాళ్ళు మొక్కాలే అనే పోకడలు అవసరం లేదు. అంటే అక్కడ ఏం జరిగింది, సరే నాకు బ్రదర్ అనడము, నన్ను అన్న అనడం ఒకసారి, బ్రదర్ అనడం ఒకసారి, అధ్యక్ష అనడం ఒకసారి, రకరకాలుగా సంబోధించారు. నేను కూడా అక్క అని పిలిచిన. సో ఇది వేరు. కానీ ఒక ఆర్గనైజేషన్ పోయినప్పుడు అక్కడ మాకు జరిగిన ఇబ్బందులు అంటే అవమానాలను కూడా అనుకోవచ్చు. మేమేమో అడుక్కోవడానికి పోలేదు, దేనికో పోలేదు. మాకు ఏమేమి ఇబ్బందులు జరిగినాయి అక్కడ, అసలు ఎవరెవరు ఏమేమి మాట్లాడారు. మా దాంట్లో సలహాదారుడిగా ఉన్న అశోక్ సార్, అంటే అశోక్ అకాడమీ, నిరుద్యోగులకు సంబంధించి బ్రహ్మాండమైన యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు, అనేకమైన కేసులైనాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకమైన కేసులు అవుతూ ఉన్నాయి. నిన్న అంటే మొన్న అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. నిరుద్యోగులకు సంబంధించి సెక్రటరేట్ ముట్టాడంటే ఆ అశోక్ సార్ను, ఆయన జర్నలిస్టే కాదు, ఒకవేళ ఆయన నిరుద్యోగుల గురించి ఫైట్ చేయాలంటే కండువా వేసుకోవాలని చెప్పారు. దీని మీద అసలు చర్చ. తర్వాత ఆయన పిఆర్ఓనట, బయట నాతోని కాసేపు వాదనకు దిగిండు. మీరు ఆ అశోక్ సార్ని ఎట్లా తీసుకున్నారు, తీసేయండి, సంఖ్య పెంచుకోవడానికి తీసుకున్నారు. ఏం మీ అయ్యల జాగిరా? అశోక్ సార్ని కాకపోతే ఎవరినో తీసుకుంటాం. మీ అయ్యల జాగిరా? టీడీఎంఏ అనేది మా ఆర్గనైజేషను. ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకోవద్దో మాకు సంబంధించింది. మీకు వీలైతే సహాయ సహకారాలు ఏమైనా అందిస్తా అందించండి, లేకపోతే లేదు. అక్కడున్న పిఆర్ఓ మాట్లాడిండు, కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన విషయాలను నేను ఖండిస్తున్నా. మరి ఏం మాట్లాడిన అనేది ఒక్కసారి నేను మీకు దృష్టికి తీసుకొస్తున్నా. సో వారు అడిగినరు, అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే, అసలు జర్నలిస్ట్ అంటే క్రైటీరియా ఏంటిది అనేది. యూట్యూబ్ ఛానళ్ళను జర్నలిస్ట్గా పరిగణించాలంటే దానికి ఏ పారామీటర్స్, అంటే ఏ క్రైటీరియా, దేని బేస్ చేసుకొని చేయాలని అడిగినారు. రకరకాల మంది మా దాంట్లో రకరకాల సమాధానాలు చెప్పారు. అసలు జర్నలిస్ట్ అంటే ఏంటిది అనేది కూడా వచ్చింది ఒకానొక సందర్భంలో. సో నేనేం చెప్పిన అంటే, మాకు ఇన్సూరెన్స్లు ఒక్కటే కాదు, ఇన్సూరెన్స్ గురించే మేము రాలేదు, మాకు కొన్ని బాధలనే మేము చెప్పుకోవాలి. సో ఆ బాధలు మేము చెప్పుకోవడానికి వచ్చినాం. మీ దగ్గరికే కాదు, రాజకీయాలకు అతీతంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ కాలబడితే ఆడికి కూడా పోతాం. మేము ప్రతి ఒక్కరి దగ్గరికి పోతాం, పిలిస్తే పోతాం. మా అంతటా మేము పోయేది లేదు ఎవరి దగ్గరికి, మా అంతటా మేము ఎవరి దగ్గరికి పోం. పిలిస్తే పోతాం, పిలిచిర్రు పోయినాం, తప్పేం లేదు. రాజకీయాలకు అతీతంగా ఒక టీడీఎంఏ ప్రెసిడెంట్గా నేను కూడా పోవాల్సి వస్తుంది, కాబట్టి నేను కూడా పోయినా. వారు ఏం చెప్పారంటే, నేను అన్నా కదా నిన్నటి సందర్భంలో మాట్లాడిందంటే, నిన్న అశోక్ సార్ అనే అరెస్ట్ చేసిండ్రు రాత్రి. ఈ తెల్లారి మరి ఇలా సాయంత్రం ఇంతకుముందే రిలీజ్ చేసిర్రు అక్క అని చెప్పినాం. చెప్తే వారు ఏం చెప్పారంటే, అసలు అశోక్ సార్ జర్నలిస్ట్ అవుతాడు, ఆయన జర్నలిస్ట్ అంటే సెక్రటరేట్ కాడికి నిరుద్యోగుల గురించి ఎందుకు ధర్నా చేస్తాడు,
సెక్రటరేట్ ముట్టడికి ఎట్లా పోతాడు? మేము కదా పోవాల్సింది, ఆయన పోవాలంటే కండు వేసుకోవాలి మా లెక్క అని అన్నారు. అక్క నిరసన తెలపాలంటే సెక్రటరేట్ ముట్టడి అనేది ఒక నిరసన అక్క. ఓ యుద్ధం కాదు, ఇంకేదో కాదు, దానికి ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు. అదొక నిరసన కార్యక్రమం. ఆ నిరసన కార్యక్రమానికి పోవాలంటే రాజకీయ నాయకులే కావాల్సిన అవసరం లేదు. ఏ రాజ్యాంగంలో రాసినది? నిరసన తెలిపే హక్కు ఒక్క రాజకీయ నాయకులకే ఉన్నది, ఒక కండువా కప్పుకున్నోళ్ళకే ఉన్నది, ఒక ఆర్గనైజేషన్కే ఉన్నదని ఏ రాజ్యాంగం చెప్పింది అక్క మీకు? ఎందుకంటే మీ అంతా మేము చదువుకోలేదు, మీరు బ్రహ్మాండమైన తెలివితేటలు మీ అందరికీ ఉన్నాయి, మీ అంతా మేము చదువుకోలేదు. నేను అడుగుతున్నా, నేను చదువుకున్నది అక్కడ నేను డిస్కషన్ ఇంకా పెద్ద ఎత్తున పెంచుతున్నాను. కానీ ఇక అప్పటికే లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే మమ్మల్ని 5:30కు రమ్మన్నారు అక్క, మీరు 5:15కి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎందుకు 5:30కు రమ్మాలి, మీరు ఎందుకు 5:15 పోవాలి? మరి ఏమైనా కనీసం అరగంట గంటలు వచ్చిందంటే అది లేదు. 8 గంటలకు వస్తుంది అంటే 2:30 గంటలు మీ ఇంటికాడ ఉన్నాం. ఎందుకున్నాం అంటే మా దాంట్లో నా ఒక్క నిర్ణయం కాదు, మా కమిటీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. అసలు మీరు ఏం చెప్తారు, మీరు వీళ్ళకి ఏమైనా అండగా ఉండరా అనే వివరాలు తెలుసుకున్నాను. మీరు డిస్బర్స్ కానన్నారు, మళ్ళీ రిటర్న్ రావాలని నాన్న కూడా అడిగినాను. అది కూడా అడిగారు, రిటర్న్ రావాలని నాన్న అంటే వద్దక్క తొందర చూసుకొని రాండి అని చెప్పిన నేనే. ఎందుకంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం. మీరు పోయినరు, 8 గంటలకు వచ్చిండ్రు, అదో గంటన్నర మీటింగ్ నడిచింది, గంటన్నర 2 గంటలు నడిచింది మీటింగ్. ఇక ఆ మీటింగ్లో మీరు అశోక్ సార్ అన్న మాటలు చాలా బాగా అనిపించింది. ఆయన జర్నలిస్టే కాదంటే అంటే ఒక జర్నలిస్టు ఏం చేయాలి, అసలు జర్నలిస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇది చర్చ. అశోక్ సారు జర్నలిస్టే కాదనేది ఫస్ట్ ఇక్కడ మీకు నేను ఈ బోర్డు మీద చూపిస్తాను మిత్రులారా. సో అశోక్ సారు జర్నలిస్టే కాదా అనేది చూడండి ఒకసారి. అశోక్ సార్ అంటే ఈయననే మొన్న ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేసిండు, బ్రహ్మాండమైన ఓట్లు వచ్చింది ఇండిపెండెంట్గా. ఈయన టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి, డిజిటల్ మీడియా పేపర్లకు సంబంధించి సలహాదారునిగా పెట్టుకున్నాం, రాష్ట్ర సలహాదారునిగా. వీరికి ప్రెస్ అక్రిడేషన్ కార్డు ఇది 2014 ఇది 31/12/2014. అంటే మరి ప్రెస్ అక్రిడేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? జర్నలిస్టులకు ఇయ్యరా? రెండోది అశోక్ కుమార్ పి సబ్ ఎడిటోరియల్ ఇది ఏంటిదంటే వార్త అంటే ఎప్పటిది, ఇది పత్రిక ఎప్పటిది, వార్తా పత్రిక ఎప్పటిదండి? నెక్స్ట్ మీ పత్రికనే నమస్తే తెలంగాణ పత్రికల డిప్యూటీ చీఫ్ సబ్ ఎడిటరు చూడండి, ఇక్కడ డిప్యూటీ చీఫ్ రిపోర్టరు, ఎడ్యుకేషన్ డెస్క్ ఎడిటోరియల్ నంబర్తో సహా ఉన్నది, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే తెలంగాణలో కూడా పనిచేసాడు. ఇది చూడండి, ఇది మీడియా అక్రిడేషన్ కార్డ్ అని ఇది కూడా వచ్చింది. ఆయనకి ఏంటంటే నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేసిన రిపోర్టర్గా పనిచేసిన టైంలో ఆయనకు అక్రిడేషన్ కార్డు వచ్చింది. ఇవన్నీ పాత ఆయన బ్యాక్గ్రౌండ్. నా బయట మాట్లాడినా మీ పిఆర్ఓ కూడా ఈ వీడియో చూస్తాడు, చూడాలి కూడా. ఏది పడితే అది సొల్లు వాగుడు కాదు. నేను అక్కడ మాట్లాడడం నాకు పెద్ద పని కాదు, కానీ మేము లొల్లి పెట్టుకోవడానికి రాలే. మీరు పిలిచినరు, వచ్చినాం, మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాం. మీకే కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి మా బాధలు చెప్పుకుంటాం, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి మా బాధలు చెప్పుకుంటాం. మా తోడుగా ఉండేటోళ్ళు ఉండండి, మీరు లేకున్నా మేము భయపడి వెనుక వేయలేదు, గజగజ వణికేది లేదు. మాకు తెలుసు, మా కార్యాచరణ మాకుంటుంది. మేము 8 మందితో స్టార్ట్ అయినాం, ఇవాళ 150 నుండి 200 మందికి వచ్చినాం. ఈ పేపర్లుని డిజిటల్ మీడియా పేపర్లు యూట్యూబ్ ఛానల్ కలిసి రేపు పొద్దున 2000 మంది అవుతాం మేము. అందులో నో డౌట్. ఎవరు ఆపినా ఆగది, ఎవరు విభజించి పాలించినా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆగది. నేను చెప్తున్నా, మా ఆర్గనైజేషన్లు ఉండేవాళ్ళకు కూడా చెప్తున్నా, రాజకీయ నాయకులకు తొత్తులుగా మాడాల్సిన అవసరం లేదు. మనం పోతాం, మాట్లాడతాం, వాళ్ళు ఏమైనా సాయం చేస్తే మీకు ఏమైనా అడ్వర్టైజ్మెంట్లు ఇవో ఇస్తే మీరు తీసుకోండి, తప్పేం లేదు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు, నేను వద్దనను. కానీ పూర్తిగా మనం వాళ్ళకి బెండు కావాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో మనం కుక్కల్లాగా సేవలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, మనం వాళ్ళ ఇంట్లో పని మనుషులం కాదు, చదువుకున్న వాళ్ళమే మనం. ఇది మరి ఆ మనిషికి ఆ పిఆర్ఓకి చెప్తా ఉన్నా, కవితగా చెప్తా ఉన్నా. 2002, 2005 నుండి 2005 వరకు వార్తాల సబ్ ఎడిటర్గా అశోక్ సార్ పనిచేసిండు. 2005 నుండి 2009 ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్గా పనిచేసిండు. చూడండి, 2009 నుండి 2011 సాక్షి సబ్ ఎడిటర్గా పనిచేసిండు. ఇక అశోక్ సార్ జర్నలిస్ట్ కాదట. మరి కవితక్క దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. నాకు చాలా బాధ అనిపించింది. రిటర్న్ జర్నీ నేను వరంగల్కి వచ్చిన బాధపడుకుంటూనే వచ్చారు. గిట్లా మాట్లాడింది ఏంది? అరే మీకు చేతనైతే మీరు సాయం చేయండి, మీరు చాలా గొప్పోళ్ళు, చాలా పెద్దోళ్ళు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కావచ్చు. కింది స్థాయిలను కూడా మంచిగా మర్యాదగా చూడాలి. వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ సమస్య ఏంటిది, అసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఎందుకు ఇంత చులకన?
మీకు కూడా చులకనే. కేవలం మీరు అధికారంలోకి రావాలి, మీకు సింపతి రావాలి, మీకు పనిచేయాలని యూట్యూబ్ ఛానళ్ళలో పిలుచుకుంటారు తప్పితే నిజాయితీగా మీ గుండె మీద చేసుకొని ఈ యూట్యూబ్ ఛానళ్లకు మీరు అండగా ఉండే పరిస్థితి నాకైతే కనబడలే. మరి మా ఆర్గనైజేషన్లో చాలామంది ఉన్నారు, చాలామంది కూడా గ్రూపులలో రకరకాలుగా పెడతా ఉన్నారు, ఎవరికి కనబడలే. 2014 నుండి 2015 నమస్తే తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ 10 జిల్లాలు మీ పత్రికనే. 2011 నుంచి 2013 వరకు నమస్తే తెలంగాణ నల్గొండ ఎడిషన్ ఇన్ఛార్జ్. 2013 నుంచి 2014 నమస్తే తెలంగాణ రంగారెడ్డి డెస్క్ ఇన్ఛార్జ్. మరి ఇన్ని రకాలుగా మీ నమస్తే తెలంగాణలో చాలా సంవత్సరాలు పనిచేసారు. మీరు కూడా ఇదే అశోక్ సార్ను ఒక అరగంట మాట్లాడిండ్రు మీరు. అటువంటి మీరు అశోక్ సార్ ఎవరో తెలియదు. ఆయనే సెక్రటరేట్ ముట్టడికి ఆయన ఎట్లా పోతాడు, పోవాలనుకుంటే మాలాగా కండగా కప్పుకోవాలని చెప్పిండు. మరి ఏ కండువా అనేది చెప్పలే. ఏ కండువా కప్పుకోవాలి? దేవుంది తెల్ల కండువా కప్పుకోవాలనా, లేకపోతే రాజకీయ పార్టీ కండువా కప్పుకోవాలనా? ఒక్కసారి అక్క నేను ఇదే ప్రశ్నిస్తానా. అంటే చిన్న అంటే ఎవడు ఏ కుల వృత్తోడు ఆ కుల వృత్తికే పరిమితం కావాలన్నా? వేరే పని చేయకూడదా? ఒక జర్నలిస్టు అంటే అక్క అడిగింది, అక్కకు చాలా చెప్పచ్చు, నేను సమాధానం చాలా చెప్పగలుగుతా అక్కకు. నేను ఈ మీడియా పరంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఇంటికి పోయినప్పుడు మా ఇంటికి పిలిపించుకున్నప్పుడు ఒక మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఒక కొత్త కార్యవర్గం మాది. ఇదే శాటిలైట్ మీడియాకి సంబంధించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎవరైనా వస్తే, కొత్తగా ఎన్నికేస్తే మీరు శాల్వాలు కప్తారు, సన్మానాలు చేస్తారు. మమ్మల్ని ఎంత తక్కువ చూసిండండి మీరు. మీ శాల్వాలు మాకు లెక్క కాదు, కానీ మీరు ఎంత తక్కువ చూసారు మీరు. ఒక్క మర్యాద, ఇంత 5 పైసల వంతు మర్యాద మీరు చేసిర్రా, మళ్ళీ ఎండగలుగుతారు మీరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ సోషల్ మీడియా సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ డిజిటల్ మీడియా అనేది వ్యూవర్షిప్ దేశం మొత్తంలో 54%కు చేరుకున్నది. గత ఎన్నికల్లో 9% ఉండే, మొన్నటి ఎన్నికల్లో 51%, ఇవాళ 54%. ఈ 54% మా డిజిటల్ మీడియా. మీరు మాకు మర్యాద ఇవ్వకపోతే రేపొద్దున 54 మీ ఎన్నికల వరకు 60-70% అవుతాం మేము, అందులో నో డౌట్. ఇక పోతే జర్నలిస్ట్ అంటే ఏం చేయాలన్నదంటే, అక్క ఏం చెప్పిందంటే, జర్నలిస్ట్ అంటే యువతలో ఏమన్నారో రాయాలి, అవతలలో ఏమన్నారో రాయాలి, ప్రజలకు తెలిసేటట్టు చేయాలన్నారు. ఏంటిదండి ఇది మాటేనా? అంటే మీరు చెప్పిందే జర్నలిజం అనుకుంటున్నారా? ఇదే శాటిలైట్ ఛానల్ ఏవైతున్నాయో వాళ్ళు మా చేసేదే జర్నలిజం అనుకుంటున్నారా? వాళ్ళే జర్నలిస్టులు అనుకుంటున్నారా? అక్క నేను చెప్తున్నా అసలు డెఫినేషన్, జర్నలిజం అంటే ఏంటిది అనేది అసలు డెఫినేషన్ చెప్తున్నా. ప్రజల సమస్యలు ఎట్లయితే తీరుతాయో ఆ విధంగా మన వార్తలు ఉండాలి, మన వ్యవహారం ఉండాలి. ఒకానొక సందర్భంలో అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలు, వంట వార్పులు కూడా చేస్తాం. జర్నలిస్టులు ఇవి చేయకూడదా? పోలీసు వాళ్ళు బతకమాడచ్చు మీ గవర్నమెంట్లో, కానీ జర్నలిస్టులు మాత్రం ధర్నాలు, రాస్తారోకోలు, సెక్రటరీ ముట్టలు చేయకూడదా? చేయాలంటే కండువా కప్పుకోవాలా? మీరు ఏ కండువా కప్పుకొని రైలు రోకో చేస్తూ ఉన్నారు నాకు చెప్పాలి. ఏ పార్టీ కండువా కప్పుకొని? మీ బీఆర్ఎస్ పార్టీలో ఇదే పని కనుక సబితా ఇంద్రారెడ్డో ఇంకెవరో చేస్తే ఇవాళ సస్పెండ్ చేయకపోనా? ఇవాళ మీ నాయన సస్పెండ్ చేయకపోనా అని ప్రశ్నిస్తూ ఉన్నా కవితక్క. గుండె తరక్కపోతుంది, బాధ అనిపిస్తూ ఉన్నది. ఎంత బాధ అంటే చాలా బాధ. ఎందుకంటే కొన్ని మనయే పోయి వాళ్ళ దొడ్లున్నాయి, కొన్ని వాళ్ళ దొడ్లే మనోళ్ళు ఉన్నారు కొంతమంది పోయి. వాళ్ళకి చెప్తా ఉన్నా, పిచ్చి నాటకాలు, ఈ యొక్క నేను క్లియర్గా ఈ వీడియోలు చెప్తున్నా, పిచ్చి నాటకాలు చేసి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ జోలికి ఏ నా కొడుకు వచ్చినా పాత రజనీకాంత్ కానీ చూస్తారు మీరు. నేను చెప్తున్నా కదా, అది ఎవడన్నా కానీ పాత రజనీకాంత్ అంటే దంతుడు పడి పెడితే బిడ్డ మీ కిందికి వెళ్ళి మొత్తం పై దాకా తీస్తాం, అట్లుంటుంది. ఇన్ని రోజులు ఎందుకు నేను కాము ఉన్నా అంటే స్మూత్గా రన్ కావాలని చెప్పేసి. ఇది మేము ఐకమత్యంగా ఉండేందుకు పెట్టుకున్నాం. దీన్ని విభజించి పాలించాల్సిన అవసరము ఎవరికి లేదు. ఎవరు విభజించి పాలించాలనుకున్నా కూడా కింది నుండి పైదాకా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది మన సభ్యులు ఒక్కరో ఇద్దరో పోయి ఆ దొడ్లోనే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా మిత్రులారా. వాళ్ళకి క్లియర్గా చెప్తా ఉన్నా, జాగ్రత్త. జర్నలిస్ట్ అంటే ఏ ఒక్క పార్టీ రాజకీయ నాయకు ఒకటి చెప్తాడు, నువ్వు జర్నలిస్టువే కాదంటే నన్ను. అరే కాకపోతే నాకు అక్రిడేషన్ కార్డు లేకుండా, నాకు అక్రిడేషన్ కార్డు అవసరం లేదు, నీ తొక్కలో నీ హెల్త్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు, నేనే 100 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కడతా. నువ్వెట్లా జర్నలిస్టు రా? ఒక పార్టీకి తొత్తుగా మారి బూట్లు చెప్పులు దించే ఫాల్తు నా కొడుకు చెప్తా ఉన్నా. నువ్వు జర్నలిస్టు కదా, ఎట్లాంటివరా నువ్వు? మీ కథలు మొత్తం బండారం పెట్టనా?
దుకాణం స్టార్ట్ చేయనని నేను స్టార్ట్ చేస్తే నీ దుకాణం మొత్తం మూత పడుతుంది ఫాల్తు నా కొడుకులారా. నేను క్లియర్గా చెప్తా, గుండె తరక్కబోతుందండి, గుండె తరక్కబోయి మాట్లాడుతూ ఉన్నా. ఏం నేను చెప్పిన క్లియర్, జర్నలిస్ట్ అంటే వీళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు ప్రజలకు తెలిసేటట్టు చేసినే కాదు, ఆ ప్రజలకు ఏ విధంగా అయితే నిరుద్యోగుల సమస్యలను తీర్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోకూడదా జర్నలిస్టు రూపొందించుకోకూడదా? ఎవరయ్యా మీకు చెప్పింది? జర్నలిస్టు డెఫినేషన్ ఏంటిది? ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక అయినా చేసేది జర్నలిజమా? ఏమక్క మీ గురించి వ్యతిరేకంగా రాయలేదా మీ వివరణ లేకుండా? అది జర్నలిజమా? తర్వాత మీరు ఖండించరు, మీకంటే ముందు మేము ఖండించినాం. ఇలా మహాన్యూస్ పైన దాడి జరిగితే రాజకీయ నాయకులు స్పందించారు. గిరీష్ దారమోని మీద దాడి జరిగితే ఏ రాజకీయ నాయకుడు ఎందుకు స్పందించలే? అశోక్ సార్ని అరెస్ట్ చేస్తే ఏ రాజకీయ నాయకుడు ఎందుకు స్పందించలే? యూట్యూబ్ ఛానల్ అని చిన్న చూపా మీకు? మాటలు రాక కాదక్క, మీకు మర్యాద ఇచ్చినాం మేము అక్కడ. మీ ఇంటికాడ మీ మీద గట్టిగా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు ఒక మహిళ. ఇక పోతే మాకు కొన్ని సూచనలు సలహాలు. ఈ మధ్యలో యూట్యూబ్ ఛానళ్ళు మహిళలను అనడము, మహిళలను అనడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉన్నది అన్నారు. మా దాంట్లోకి వెళ్ళి కౌంటర్లు స్టార్ట్ అయినాయి. అక్క మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మీరు ప్రజాప్రతినిధులు, బాగా ఉన్నోళ్ళు, మేడలు మిద్దలు మీకు ఉండొచ్చు బాగా. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నాక్క, ఒక యూట్యూబ్ జర్నలిస్టుకు మాత్రమే పద్ధతిగా మాట్లాడాలన్నా? రాజకీయ నాయకులు పద్ధతిగా మాట్లాడాల్సిన అక్కర్లేదా? మీరు ధర్మపురి అరవింద్ను చెప్పుతోని నడి రోడ్డు మీద కొడతా అని మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా అన్నారు? మీరు లైన్ క్రాస్ చేసినట్టు కాదా? మీ నాయన నేర్పలేదా లాంగ్వేజ్ అనేది? మీ నాయన నేర్పలేదా? 10 సంవత్సరాలు మీ నాయననే లాంగ్వేజ్ నేర్పిడు. సన్యాసులు అనే పదం కావచ్చు, ముడ్డి కింద అనే పదాలు కావచ్చు, రకరకాల పదాలు మీ నాయనను చూసి నేర్చుకున్నాయే. మరి ఆయన ఎట్లా పొలిటీషియన్ అయ్యాడు? పొలిటీషియన్కో లిమిట్స్ లేవు, ఏది పడితే అది బూతులు మాట్లాడచ్చు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టచ్చు, ఏ మీడియా మీదనే దాడి చేయొచ్చు. కానీ యూట్యూబ్ ఛానల్ వాడు మాత్రం లైన్ క్రాస్ కావద్దు. శాటిలైట్ మీడియా వాడు లైన్ క్రాస్ కావచ్చు, పత్రికలు లైన్ క్రాస్ కావచ్చు, కానీ డిజిటల్ మీడియా పత్రికలు మాత్రం లైన్ క్రాస్ కావచ్చు. ఇది ఎక్కడ న్యాయం అక్క? మా దగ్గర ఉన్నాయి, మేము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ మేము రాసుకున్నాం. మాకు పెద్ద బాడీ అవసరం లేదు, మేము సహాయ సహకారాల కోసం. చాలా బాధ అనిపిస్తూ ఉన్నది, చాలా బాధ. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. అశోక్ అనడైనే నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆయనను పట్టుకొని జర్నలిస్ట్ కాదా అని ఒక మీ పిఆర్ఓ మీరు. ఇక పోతే మిత్రులారా, జర్నలిస్ట్ డెఫినేషన్ ఇప్పుడు అర్థమై ఉంటుంది అందరికీ. మేము కూడా మా దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని పెట్టుకున్నాం. అంటే మనోళ్ళు కరెక్ట్ ఉన్నారా లేరా, క్రమశిక్షణ కరెక్ట్ ఉంటుందా లేదా అనేది కూడా మేము కూడా పెట్టుకున్నాం. ఇది రూపుదిద్దుకోవడానికి చాలా టైం పడుతుంది. 2-3 నెలలనే మొత్తం వ్యవహారం అయిపోదు. 2-3 నెలల్లో 200 మంది అయినాం మేము. రేపు పొద్దున సంవత్సరంలో 2000 మందికి టార్గెట్ పెట్టుకున్నాం మేము. సంఖ్య కోసం కాదు, ఎవరన్నా క్రమశిక్షణ లేకపోతే క్రమశిక్షణ నేర్పుతాం మేము. కానీ పిచ్చి పిచ్చిగా ఎగతాళి చేసుడు, మన దాంట్లోకి వెళ్ళే కొందరు ఎగతాళి. నేను సీనియర్ జర్నలిస్టును. ఏం సీనియర్ జర్నలిస్టు నువ్వు? నా బొందలో సీనియర్ జర్నలిస్ట్ అంటే డెఫినేషన్ తెలుసా నీకు? నాతోనే చెప్తా ఉన్నాడు. నేను స్టార్ట్ చేస్తే నా దగ్గర అన్నాడు, నా దగ్గర ఈ ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్, నీ బొందలో ఎవిడెన్స్. నేను ఎవిడెన్స్ తీస్తే బిడ్డ నీ బతుకు రోడ్డు మీద వేస్తావాడు, ఎవడో తెలుసు మీ అందరికీ. నిన్న మాట్లాడిన వ్యక్తి చెప్తున్నా, ఎన్నడూ మనం మీటింగ్లకు రామ్. కేవలం కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినప్పుడు మాత్రమే మనం ప్రత్యక్షమవుతాం. ఇదెక్క న్యాయం అండి? ఇదెక్క న్యాయం? ఎవడు మనోడు ఎవడు మందోడో తెలియలేని పరిస్థితికి వస్తున్నది ఇలా. నేను చెప్తున్న టీడీఎంఏలో మెంబర్షిప్ తీసుకున్న ఏ ఒక్క వ్యక్తి మీద ఏ ఫాల్త్ మెంబర్షిప్ తీసుకోకుండా మాట్లాడితే వాడు జర్నలిస్ట్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, పాతాళానికి తొక్కి చూస్తాను. నా పని ఇదే ఉంటుంది. మీకు అందరికి క్లియర్గా తెలుసు. డబ్బుల కోసం నేను రాలే, జర్నలిజం కోసం డబ్బుల కోసం రాలే. నేను ఎంతకైనా తెగిస్తా, నేను అది కూడా చెప్తున్నా మిత్రులారా. ఇవాళ వీళ్ళు మాట్లాడతారు ఇక జర్నలిస్టుల గురించి. ఇక అది అయిపోయింది. ఫోటోల కార్యక్రమం మొత్తం అయిపోయాక పాపం చాలా చిన్న ఛానల్స్ కూడా కొన్ని ఉంటాయి, పెద్ద ఛానల్స్ ఉంటాయి, చిన్న ఛానల్స్ ఉంటాయి. కల్వకుంట్ల కవితక్క దగ్గరికి వచ్చినాము. కేసీఆర్ బిడ్డ అవడమే నీ దగ్గరికి అందరు వచ్చిండ్రు. మీరు వెళ్తే మేము కూడా వచ్చినాం. మీరు కేసీఆర్ బిడ్డ కాకపోతే ఇవాళ మీ దగ్గరికి ఎవరు వచ్చేటోళ్ళు కూడా కాదు. అది కూడా నేను క్లియర్గా చెప్తున్నా. సో మొత్తానికైతే మీ దగ్గరికి వచ్చినాం. ఫోటోలు తీస్తారు, వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తాడు. గన్మెన్ మీకు ఏమవసరమయ్యా? గన్మెన్లకు వాళ్ళు ఎవరో ఫోటో తీస్తా అంటే కెమెరాతో తీస్తా అంటే ఆయన ఫోన్తో తీసుకుంటాడు ఒక ఆయన పాపం మా దాంట్లో.
తీయద్దు పక్క పెట్టు నువ్వుకెత్తాడు ఏంటిది అక్కడ నేను మాట్లాడితే ఇష్యూ అవుతుంది ఇజ్జతి పోతుంది మీది నేను అక్కడ కనుక గట్టిగా నా నోరు అసలే మంచిది కాదు నేను మాట్లాడితే మీ ఇజ్జతి పోతుంది అక్కడ గన్మెన్లు ఉన్నది ఎందుకు ఫోటోలు తీసే కాడ ఎవరు తీయాలా ఎవరు తీయద్దని చెప్పడానిక గన్మెన్లు ఉన్నది మీకు జీతం అందుకే ఇస్తానులా గింత గణమా మిత్రులారా ఇది నిన్న పోయిన సందర్భంలో జరిగింది ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరినో డిఫేమ్ చేయడం కోసమో మేము అవమానపడ్డామని చెప్పుకోవడం కోసమో కాదు ఈ ఆర్గనైజేషన్ అనేది పారదర్శకంగా పనిచేస్తుంది రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది అది ఏ పార్టీ వాళ్ళైనా దాడి చేస్తే ఏమైనా శాటిలైట్ ఛానళ్ళలో పనిచేసే మహిళలను ఏమనలేదా వాళ్ళని అంటారా మీరు దమ్ము లేదు ఎందుకంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయినారు వెనకటి నుంచి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ కాబోయేదే ఈ టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ చాలా ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ కాబోతుంది అది గుర్తుపెట్టుకోరు సో మిత్రులారా మొత్తానికైతే మేము చాలా బాధ అనిపించింది అక్కడ మరి కవితక్కకి ఏమనిపించిందో కవితక్క కంటే ఎక్కువ ఏంటంటే మా దాంట్లోకి వెళ్ళి ఒక దొంగ బెర్ర పోయింది పోయి అలదొర్రింది ఆ దొంగ బెర్ర గురించి నాకు చాలా బాధ అనిపిస్తుంది అది చాలా బాధాకరమైన విషయం నేను దుకాణం కనుక స్టార్ట్ చేస్తా బిడ్డ నీ ఛానలు నువ్వు మొత్తం పట్టుకొని తిరగాలిగా నేను ఒక్కనే చాలు ఆర్గనైజేషన్ మొత్తం అవసరం లేదు నీకు తెలుసు నేను నీకోసం ఎంత సాయం చేసిన అనేది నీకు తెలుసు దుకాణం మొత్తం లేపుకొని పోవాలి నీ బతికేంది నీ కథ ఏంది నీ కార్ఖానేందో అంత తెలుసు నీ సుండి నోరు పెట్టుకొని ఏది పడుతుంది యూజ్లెస్ పేలో మాటలు మాట్లాడితే బిడ్డ పాతర పెడతాం ఎవడైనా కానీ మావోడు కానీ మందోడు కానీ పక్క దొడ్లో దొరికితే ఖచ్చితంగా దండన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా సో మిత్రులారా బాధాకరం చాలా బాధ అనిపించింది ఎంత అంటే అసలు ఇప్పుడు అధికారం కోల్పోయింది మాకు ఇంత ఇబ్బంది అయినంత రందే లేదు ఇక షోపుడ ఎక్కువైపోయింది మిత్రులారా ఇట్లయితే మీరు మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తారు నేను అన్ననా మిమ్మల్ని ఒక్క మాట అన్నా అక్కడ మరి మీరు బీసీ కాదు బీసీల కోసం ఎట్లా ఫైట్ చేస్తారు మరి మీరు బీసీల కోసం ఫైట్ చేయాలంటే కండు వేసుకున్నారా ఏదైనా మరి పార్టీ కండు వేసుకొని చేస్తారా బీఆర్ఎస్ తరఫున చేస్తారా నేను అడిగినా అక్కడ అడగాలి సభ్యత ఎందుకంటే మేము చిన్నోళ్ళం ఏది పడుతుంది మాట్లాడతారు మీ గన్మెన్లు మాట్లాడతారు పిఆర్ఓలు మాట్లాడతారు మీ చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు గ్యాంగ్ మాట్లాడుతుంది ఇది ఎక్కడ న్యాయం అక్క గిట్లయితే మీరు ఎక్కడ అధికారంలోకి వస్తారు సో మిత్రులారా మొత్తానికైతే ఇది చేదు అనుభవం ఇది కూడా మాకు ఇంపార్టెంటే ఇంకెవరైనా ఉంటే రాజకీయ నాయకులకు మమ్మల్ని పిలవాలనుకుంటే ఈ వీడియో తీసిన తర్వాత పిలవాలి మాకు మర్యాదలు ఇంపార్టెంటు ఆత్మ గౌరవం ఇంపార్టెంటు గవి పక్క పెట్టి మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని అయ్యో బాంచన్ మీ కాళ్ళు మొక్కటోళ్ళం కాదు మేము వాళ్ళు వేరేటోళ్ళు ఉన్నారు అరే పోంగానే మా మనిషే 3 సార్లు నంబర్లు రాయండి పేర్లు రాయండి నంబర్లు రాయండి పేర్లు రాయండి ఏంటిది ఎందుకు రాయాలనే అరే ఈయనకేమవసరం అండి ఈయనకేమవసరం నంబర్లు రాయండి పేర్లు రాయండి ఈయనకేమవసరం ఎవడండి ఈయనకేమవసరం రాయం ఎందుకు రాయాలి నంబర్లు ఎందుకు రాయాలి మా పేర్లు ఎందుకు రాయాలి పోయిన కాంచెలు ఒక 5 సార్లు మిత్రులారా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పిఏ లేకపోతే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అని రాయమన్నాడు 2 సార్లు చెప్పినాం అయిపోయింది నంబర్లు రాయని ఏంటిది ఇంత చీపుగా ఇంకోసారి చూడాల్సిన అవసరం లేదు ఎవరిని టీడీఎంఏ క్లియర్గా చెప్తున్నాం టీడీఎంఏ తరపు నుంచి వెళ్ళి అంత ఈజీగా ఉండదు టీడీఎంఏ అంటే మేము కనబడినంత సాఫ్ట్ కాదు మీరు మాట్లాడమన్నట్టు మాట్లాడడానికి టీడీఎంఏ అంటే ఒట్టిది కాదు ఏం చెప్తారంటే గా ఛానల్ ఎట్లుందో అట్లనే యూట్యూబ్ ఛానల్ ఉండాలట ఎప్పుడన్నా యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు శాటిలైట్ మీడియా ప్రజా సమస్యల మీద ఎప్పుడన్నా ఫైట్ చేసిందా ఇలా మేము వచ్చినాక ఇప్పుడు ప్రజా సమస్యలు ఎత్తుకుంటున్నాయి రకరకాల కార్యక్రమాలు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ అని చెప్పుకుంటూ చేస్తూ ఉన్నారు ఏం ఛానల్ అండి మీ దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కానప్పుడు అరెస్ట్ అయినా అని చెప్పి పెట్టిర్రు ఆంధ్రజ్యోతిలా గది చూసుకోరు ఫస్ట్ మేము పెట్టాం ఈ ఆంధ్రజ్యోతి అబద్ధాలు ఆడుతుందని మేము పెట్టాం కల్వకుంట్ల కవిత సంబంధించి ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాసిందని మేము పెట్టాం మహాన్యూస్ కూడా తప్పే చేసింది అక్క ఒక స్పందన అనేది ఎట్లుండాలంటే వీళ్ళది కూడా తప్పే కానీ చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకోవద్దు కొట్టద్దు అనేది కూడా మాట్లాడచ్చు మీరు స్పందించలేదా కేటీఆర్ మీద రకరకాలుగా ట్రోల్స్ వేస్తా అంటే అది పద్ధతి కాదని ఖండించలేదా మాకు కుటుంబాలు ఉన్నాయి అక్క
మేము కుటుంబాలనే, మాకు ఆడపిల్లలు ఉన్నారు, మేము పద్ధతిగా పెరిగిన వాళ్ళమే. సో అక్క, మీరు ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తారని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ దయచేసి మమ్మల్ని తక్కువ చేసుడో, మా అశోక్ సార్ జర్నలిస్ట్, మేము ఎవరం జర్నలిస్టులమని మేము చెప్పుకొని ఫోజులు కొడతలేం. మా యూట్యూబ్ ఛానళ్ళు, డిజిటల్ మీడియా ఛానళ్ళు, డిజిటల్ మీడియా పేపర్లు, డిజిటల్ మీడియా జర్నలిస్టులమని చెప్పుకుంటున్నాం. ఏంటిది అది? ఎందుకు చెప్పుకోవద్దు? చెప్పుకోవద్దు? నేను హైదరాబాద్ పోతా అంటే మిత్రులారా, ఒక ఆయన ఆర్టీఏ మెంబర్ అని ఇంత పేదగా వేసాడు. నంబరో బండి కారు నంబరో ఇంత చిన్నగా ఉన్నది. మేము అట్లా పెట్టుకొని తిరిగినామా అక్క? అట్లా పెట్టుకొని తిరిగినామా? ఏమైనా బెదిరించినామా? ఎన్ని ఛానళ్ళు, ఎంతమంది ఇవాళ ముంగడి పేజీలు యాడ్ చేయబోతే తెల్లారి గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా వార్త రాసే పేపర్లు ఎన్ని లేవు. ఇప్పుడు ట్రెండ్ మారింది అక్క. ట్రెండు మీరన్న మాటలు వారన్న మాటలు రాసుడు కాదు యూట్యూబ్ ఛానళ్ళు. అసలేంటిది అనేది రాస్తుంది యూట్యూబ్ ఛానళ్ళు. ఇంకా పోతా అంటే కొత్త ట్రెండ్లోకి వెళ్ళిపోతాం అక్క. నిరసన తెలపాలంటే ఎవరైనా తెలపచ్చు, మా జర్నలిస్టు కూడా తెలపచ్చు. నేను కూడా నిరసన తెలుపుతా, నేను కూడా పిలుపునిస్తా. నా ఛానల్ తరఫున నేను నిరసన తెలుపుతాను. నాకేమైనా ఇబ్బంది అయితే, మా రజనీకాంత్కి ఇబ్బంది అయింది, మా అధ్యక్షునికి ఇబ్బంది అయిందని మా వాళ్ళు కూడా నిరసన తెలుపుతారు. మిత్రులారా, చాలా బాధ అనిపిస్తుంది. నేను మా ఆర్గనైజేషన్ సభ్యులందరికీ కూడా చెప్తున్నా, టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా ఆర్గనైజేషన్ సభ్యులందరికీ కూడా చెప్తున్నా, అసోసియేషన్ సభ్యులకు జరా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడద్దు, ఏది పడితే అది మాట్లాడడం అవసరం లేదు. సో దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, రేపు పొద్దున చాలామంది వస్తారు. మనకి ఇదేం కొత్త కాదు. మనం ఎందుకు పోయినాం? రాజకీయాలకు అతీతంగా అన్నీ కొన్ని ఏం చెప్తారంటే, ఒక జర్నలిస్ట్ అనేటోళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ తటస్థంగా ఉండాలట. మీ బీఆర్ఎస్ భజన చేసే ఛానల్ ఎన్ని లేవు? మేము అన్నామా? బీజేపీ భజన చేసే ఛానల్ ఎన్ని లేవు నేను అంటున్నామా? కాంగ్రెస్ భజన చేసే ఛానల్ లేవు. అందరం కలిసి ఉంటాం. మేము ఐకమత్యంగా ఉంటాం. భజన చేస్తామా, చెక్క భజన చేస్తామా తర్వాత సంగతి. ఈవెన్ లైన్లో వాడు వార్తలు చదువుకుంటాడు అక్క, తప్పేమున్నది? గివే చదవాలి, గీ రిస్ట్రిక్షన్స్ ఎక్కడే అండి? మాకు ఇవ్వాలి అక్రిడేషన్ కార్డు లేకపోతే చచ్చిపోతామా? మాకేమో డబల్ బెడ్రూమ్ ఇవ్వాలా, ఇల్లు ఇవ్వాలనుకున్నామా? మీరు ఇత్తనన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లే జర్నలిస్టులకి యాడికి ఇవ్వలే. మీ నాయన చెప్పిండు వైఫై పెడితే హై స్పీడ్ ఉండాలి, మొత్తం మీ జర్నలిస్ట్ కాలనీ నేనే ఎత్తా బువ్వ తింటా అని చెప్పిండు వరంగల్. ఎక్కడైందక్క 10 సంవత్సరాలలో? ఫస్ట్ గెలిచినప్పుడు చెప్పిండు ముచ్చట, సెకండ్ గెలిచినాక కూడా కాలేదు. ఈయాటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా కాలేదు. మాకు అవన్నీ ఏం అవసరం లేదు. మేము ఇప్పుడు అవన్నీ ఏం అడగలే. మేము ఒక్కటే అడిగినాం, మాకు అండంగా ఉండాలని అడిగినాం. ఏం చేసుకుంటాం అక్క? అక్రిడేషన్ కార్డు ఏం చేసుకుంటాం? మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారనుకుని అన్నారు, మేము కూడా చేసుకోగలుగుతాం. మనిషికో 500 వేసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమున్నదక్క? సో మిత్రులారా, నేనైతే దీన్ని ఖండిస్తున్నా. ఆ పిఆర్ఓ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఆయన జర్నలిస్టే అని తెలిసింది. సో అటువంటి వాళ్ళు అట్లా మాట్లాడకూడదు. ఈయన తీసేయండి. మీ దాంట్లో సంఖ్య పెరగడానికి పెట్టుకున్నామా, పెరగద్దని పెట్టుకున్నామా? ఆయన ఒక ఎమ్మెల్సీ కాంటెస్ట్ కూడా చేసిండు. ఇంకా చాలామందిని పెట్టుకున్నది ఉన్నది. సో ప్రతి ఒక్కటి ఇది మరి కవితక్క కూడా వీటన్నింటినీ రెక్టిఫై చేసుకుంటేనే ముందుకు పోతారు. మీరు గతంలో మీకు ఇబ్బంది అయిందంటేనే మీ చుట్టుపక్కల వాళ్ళు చేటి ఈ చెవులు కొరకటోళ్ళు చాలా ప్రమాదం అక్క, గుర్తుపెట్టుకోర్రి. చెవులు కొరకటోళ్ళతోనే మీరు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది మీ పార్టీ. ఇవాళ ఒకప్పుడు కేసీఆర్ ఎట్లుండే ఇవాళ ఎట్లున్నాడు, ఒకప్పుడు కేటీఆర్ ఎట్లుండే ఇవాళ ఎట్లున్నాడు, ఒకప్పుడు హరీష్ రావు ఎట్లుండే ఇవాళ ఎట్లున్నాడు. నువ్వు ఎట్లుండే అక్క అప్పుడు? అక్క నువ్వు అంటే తప్పు పట్టుకోకు, మా సంత అక్క లెక్క అనుకుంటున్నావు. సో అక్క దయచేసి క్లియర్గా చెప్తున్నాం, ఇటువంటి అద్దు మాకు. మేము అడక్క తినడం కాదు. మేము వచ్చిన మీరు మాకేమన్నా చేదోడు వాదోడు ఉంటే మీకేమన్నా చేదోడు వాదోడుగా మా ఆర్గనైజేషన్ తరఫున ఉండవు. అది కూడా మేము లైన్ క్రాస్ చేయమక్క. మీరు ఏం చేసినా మీకు జై కొట్టేటోళ్ళం కాదు. మేము మంచి వార్తలు, చెడు వార్తలే ఉంటాయి మా దాంట్లో. సో మిత్రులారా, దీన్ని నేను ఖండిస్తున్నా. టీడీఎంఏ రాష్ట్ర అధ్యక్షునిగా నేను దీన్ని ఖండిస్తున్నా. దయచేసి మిత్రులారా, ఈ యొక్క వీడియోను కూడా చాలామంది షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా ముందు ఏ రాజకీయ నాయకుడు మనల్ని పిలవాలనుకున్నా మనకు ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండాలి. మనం ఎట్లా బతకాలనో మనకు తెలుసు. మన ఛానల్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనో మనం ప్రణాళిక రూపొందించుకున్నాం. కంటెంట్ గట్టిగుండి కుదితే ఛానల్ అదే లేస్తుంది, యూట్యూబ్ కూడా పైసలు ఇస్తాడు. మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు మా దాంట్లో, మంచి టీం ఉన్నది. ప్రతి ఒక్కరు వార్తలు రాష్ట్రాలు 20 లక్షలు 30 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. 350 ఛానల్ ఉన్న సుమన్ టీవీ ఉన్నది, అదాన్ టీవీ ఉన్నది, ఇవాళ మన తొలి వెలుగు ఉన్నది, ఇవాళ చిత్రగుప్తు ఛానల్ ఉన్నది, ఓకే టీవీ ఉన్నది, న్యూస్ లైన్ శంకర్ ఉన్నాడు, న్యూస్ ఉన్నది, యూటీవీ ఉన్నది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొంతమంది వాహిని టీవీ, పేర్లు చెప్పలేకపోతున్నా. సో చాలామంది ఉన్నారు ఇందులో.
వీళ్ళందరూ సహకారంతో మేము ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుపోతాం. పేర్లు చెప్పిన వాళ్ళు తప్పు తీసుకోవద్దు, ఎందుకంటే అన్నీ గుర్తుండే కదా ఇంతమంది. పేపర్లు కూడా మంచి మంచి పేపర్లు, సీనియర్ జర్నలిస్టులు కూడా పేపర్లు పెట్టుకున్నారు, వాళ్ళు కూడా మన ఛానల్ ఉన్నారు. సో వీళ్ళందరి సలహాలతోని మనం ముందుకు పోదాం. ఖచ్చితంగా మన ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకుందాం. మనం పెట్టుకున్నదే 2 నెలలు అవుతుంది. ఇవాళనే అన్నీ రావాలంటే రావు. 2 సంవత్సరాలు యుద్ధం చేయాలి, 3 సంవత్సరాలు యుద్ధం చేయాలి. సో మిత్రులారా, ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్ నడిపే ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తున్నాం మన ఆర్గనైజేషన్లకు. అలాగే డిజిటల్ మీడియా పేపర్ నడిపే ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. అందరూ కూడా సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.